కథానాయికలుగా వెండితెరపై కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి హీరోలకు తల్లిగా మెప్పించిన తారామణులు ఎందరో తెలుగు పరిశ్రమలో ఉన్నారు. వీరిలో ముందు చెప్పుకోవాల్సిన పేరు సుజాత. హీరోయిన్ కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ నటిగా 300 పైచిలుకు సినిమాలు చేసిన ఈ సినీ సుజాతం జయంతి నేడు. సుజాత ఈ పేరు చెప్పగానే వెండి తెరపై ఓ అమ్మ రూపం మన కళ్ల ముందు మెదులుతుంది. 1952 డిసెంబర్ 10న శ్రీలంకలో జన్మించారు. మలయాళ సినిమాల ద్వారా వెండితెరకు పరిచయమై దర్శకరత్న దాసరి నారాయణరావు చొరవతో గోరింటాకు సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు సుజాత. ఎందరో అగ్ర హీరోల సరసన నటించిన సుజాత ముఖ్యంగా నాగేశ్వరరావు, దాసరి నారాయణరావుల పక్కన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. మలిగిపోని మమతలన్నీ మదిని వెలిగే వేళ ఎన్నో సినిమాల్లో కథానాయికగా నటిస్తూ కుటుంబ కథా చిత్రాల్లో నాగేశ్వరరావు లాంటి అగ్ర నటుల సరసన పెద్ద తరహా పాత్రల్లో నటించారు. ఆ తర్వాత అమ్మ, అత్త లాంటి ఎన్నో పెద్ద తరహా పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. మలయాళ, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో సుజాత నటించారు. ఎక్కువగా పెద్ద తరహా పాత్రలే ఆమెకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. వెంకటేష్ లాంటి అగ్ర నటులకు తల్లిగా ఎన్నో సినిమాల్లో ఆమె కనిపించారు. ఏంటమ్మా ఎవరో చుట్టాలన్నో ఈయనెవరు? ఏం లేదురా, మీకు పెళ్లి కూతురు చూడడానికి వచ్చాం. నాకు పిల్ల, నాకు నేను వెళ్ళిపోతుంది. అంటే అలర్ట్ చేయకుండా కూర్చో. ఏంటి పెళ్లి కొడుకు ఏంటంటున్నాడు? అబ్బే ఏం లేదండి, సిగ్గుపడుతున్నాడు. నేను వచ్చేలాగా ఈయన మీతో మాట్లాడమన్నాను. మాట్లాడారా? మాట్లాడారండి, కానీ మేం మాట్లాడింది ఆయనకు వినిపించలేదు. అబ్బాయా? మాకు అబ్బాయిలు లేరండి, మాకున్నది ఒకే ఒక అమ్మాయి. ఈవిడ కొడు చూడమ్మా. ఊరుకో. ఈ మధ్యనే శ్రీరామదాసు సినిమాలో దమ్మక్క రూపంలో చిరకాలం గుర్తుండిపోయే పాత్రను పోషించారు సుజాత. ఆమె చివరి చిత్రం వెంగమాంబ. భౌతికంగా సుజాత మనకు దూరమైన ఆమె నటించిన పాత్రల ద్వారా వెండితెరపై చిరకాలం గుర్తుండిపోతారు. గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు, ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు.